ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మన దేశాన్ని ఏ విధంగా కుదిపేసిందని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా విఐపీలే. అప్పుడు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, అంతేకాకుండా ఆ ప్రభుత్వంలో సెకండ్ పర్సన్గా కొనసాగుతున్న మనీష్ సిసోడియా, అంతేకాకుండా ఆ టైంలో తెలంగాణ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్న బీఆర్ఎస్లో కేసీఆర్ గారి కూతురు చాలా ప్రముఖ వ్యక్తి కూడా అని చెప్పుకోవచ్చు. ఆమె కూడా అరెస్ట్ కాబడ్డారు. ఇలా దాదాపుగా 25 మంది అరెస్ట్ కాబడ్డారు. వాళ్ళందరూ కూడా జైలు జీవితాన్ని గడపడం జరిగింది. వందల రోజులు వాళ్ళు జైళ్ళలోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే షాకింగ్ ఏంటంటే ఈరోజు ఈడీ అండ్ సిబిఐ సరైన ఆధారాలు చూపించకపోవడంతో ఈ కేసును విచారిస్తున్న కోర్టు ఏదైతే ఉందో ఈ 25 మెంబర్స్ను కూడా నిర్దోషులుగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ఉద్భవం అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇంతమంది ఈ కేసులో అరెస్ట్ కాబడ్డారు, జైళ్ళ పాలయ్యారు, జైళ్ళలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు తమ విలువైన జీవితాన్ని జైలులో గడపడం ఎంతవరకు కరెక్టు? అంతేకాకుండా అక్కడ గడిపిన చేదు జ్ఞాపకాలు వాళ్ళ జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు ఎంతో ఆనందంగా గడపాల్సిన క్షణాలు జైల్లో గడపడం జరిగింది. ఆ జీవితాన్ని ఎవరు వాళ్ళకు తిరిగి ఇవ్వగలరు అంటే కూడా ఇక్కడ ప్రశ్నలు ఉద్భవం అవుతున్నాయి. అంతేకాకుండా ఇది బీజేపీ ప్రభుత్వం తమ ప్రత్యర్థులను ఇరుకాటన పెట్టే ఒక పన్నాగంగా కూడా ప్రతిపక్షాలు విమర్శించడం జరిగింది. ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కన్నీరు మున్నీరవడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ అవినీతి పరుడు కాదు, అరవింద్ కేజ్రీవాల్ సంపాదించింది డబ్బు కాదు, అరవింద్ కేజ్రీవాల్ సంపాదించింది ప్రామాణికతను అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ కన్నీరు మున్నీరవడం జరిగింది. మనీష్ సిసోడియా కూడా కన్నీరు మున్నీరవడం జరిగింది. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఈ దేశంలో అవినీతిని ఊడ్చేస్తామంటూ కూడా వచ్చిన పార్టీ, ఆ పార్టీనే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడంతో ఈ దేశంలో ప్రామాణికతకు ఎక్కడా విలువ ఉంది అంటూ కూడా అప్పుడు ప్రశ్నలు తలెత్తడం జరిగింది. అయితే ఈ కేసులో ఈరోజు వెలువడిన తీర్పు అనేది చాలామందికి కూడా ఆనందాన్ని కలిగిస్తే, కొంతమందికి బీజేపీ లాంటి పార్టీలకు కొంత దుఃఖాన్ని కూడా దురదృష్టాన్ని కూడా కలిగించాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ కేసును అప్పీల్ చేయడానికి సిబిఐ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది, ఢిల్లీ హైకోర్టును. అయితే ఇప్పటిలో వీళ్ళందరికీ కూడా ఇంకా రిలీఫ్ దొరికే అవకాశం లేదు. హైకోర్టులో కూడా వాళ్ళు నిర్దోషులని నిరూపితమైతే మళ్ళీ సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. సో సుప్రీంకోర్టులో తీర్పు వెలువడేంత వరకు కూడా వీళ్లకు ఈ కష్టాలు అనేవి తప్పవు.